everyone, welcome to my channel. Today we are discussing about real numbers chapter exercise 1.1 lo fourth sum. See the question now. Given that HCF of 306 comma 657 is equals to 9. Find the LCM of 306 comma 657. 306కి 657కి ఇక్కడ హెచ్సిఎఫ్ ఆ వాల్యూ ఇచ్చారు. మనల్ని ఎల్సిఎం వాల్యూ కనుక్కోమని చెప్పారు. హెచ్సిఎఫ్ ఎల్సిఎంలో వాల్యూస్ ఇచ్చేసారు హెచ్సిఎఫ్ది. అలాగే ఎల్సిఎంకి వాల్యూ అనేది కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని వాడాల్సిన అవసరం లేదు. కానీ మనకి రిలేషన్ ఫార్ములా ఏదైతే ఉందో వెరిఫికేషన్ ఆర్ రిలేషన్ ఫార్ములా, దాన్ని మనం ఇక్కడ వేసుకొని మనం ఇప్పుడు ఈ సమ్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఏమిచ్చారు మనకి, హెచ్సిఎఫ్ ఆఫ్ 306 comma 657 ఈజ్ ఈక్వల్స్ టు 9. 306 comma 657 ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు వాటికి, కానీ హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం అనేది మనల్ని కనుక్కోమన్నారు. ఇప్పుడు వెరిఫికేషన్ ఫార్ములా చూద్దాం. LCM into HCF is equals to product of two numbers. ఇచ్చిన టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వేసుకోవాలి మనం. ఇక్కడ ఎల్సిఎం ఎంత మనకి తెలీదు, సో ఎల్సిఎంని అలాగే ఉంచుతాం. హెచ్సిఎఫ్ ఎంత మనకి ఇక్కడ 9, సో హెచ్సిఎఫ్ ప్లేస్లో 9 పెట్టుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, ఇచ్చిన టూ నెంబర్స్ అనేవి 306 comma 657. 306 into 657. ఇప్పుడు చూస్తే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 306 into 657/9. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి వచ్చే ఆన్సర్ అనేది 22,338 వస్తుంది. మనకి ఇక్కడ ఎల్సిఎం వాల్యూ మనకి 22,338 వస్తుంది. ఈ వాల్యూ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ 9 అనేది మనకి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. సో ఇది ఎలాగో చూద్దాం. ఇక్కడ 9 అనేది డివైడ్ చేస్తుంది, ఇవి రెండు కూడా మనకి మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో ఇక్కడ 9 అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి ఒక నెంబర్ని పర్టికులర్గా డివైడ్ చేసుకోవచ్చు. ఈ 9 అనేది 306ని ఎలా డివైడ్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 306 into 657/9. ఫస్ట్ 306ని 9తో డివైడ్ చేద్దాం. 9 3s are 27. 27 పోతే ఇక్కడ మనకి 3 ఉంటుంది. ఇక్కడ 10 times 10లో 7 తీస్తే 3, ఇక్కడ 2 మిగులుతుంది. 2 - 2 0. 3కి 6ని కింద తీసుకొచ్చుకుంటే 36 అవుతుంది మనకి ఇక్కడ. 9 4 times 36 మనకి, సో 0. 34 times ఇక్కడ ఇది డివైడ్ అవుతుంది మనకి. సో 34 into 657. దీన్ని మనం సాల్వ్ చేస్తే 7 4s 28, 7 3s 21, 21 plus 2 23, 5 4s 20, 5 3s 15, 15 plus 2 17, 6 4s 24, 6 3s 18, 18 plus 2 20, 8, 3 plus 0 3, 7 plus 2 9, 9 plus 4 13, 1 plus 0 1, 1 plus 1 2, 22,338 మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్. ఈ విధంగా మనకి ఈ ఎల్సిఎంకి ఆన్సర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా సమ్స్కి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.